జయంతి, ఇదే మన బంగ్లా. ఇవ్వండి. తీసుకో. థ్యాంక్స్ సార్. నీకు నచ్చిందా ఇల్లు? అదా ఇంత సౌకర్యంగా ఉంటుందని నువ్వు ఊహించుండవు కదూ? నాకు ప్రత్యేకించి ఏ సౌకర్యాలు అక్కర్లేదు. మీతో కలిసి ఎక్కడ ఉన్నా నాకు సంతోషమే. కమ్. కుడికాలు ముందుకు పెట్టి లోపలికెళ్ళు. నీకు హారతిచ్చి స్వాగతం చెప్పడానికి అమ్మ గాని చెల్లెలు గాని నాకెవరూ లేరు. వెళ్ళు. ఈ రోజు నుంచి నేను అనాథని కాను. నాకు నువ్వు, నీకు నేను. నువ్వు ఇంత త్వరగా నా సొంతం అవుతావని నేను ఊహించలేదు. ఊరు పేరు లేని నాలాంటి వాడిని చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పాల్సింది నేనండి. ఎంతవరకు స్నేహం, ఈ అభిమానం ఇలాంటివేవి నాకు తెలియవండి. ఎంత ముద్దుగా ఉన్నాయి నీ కళ్ళు. అంత తొందరగా ఉందా? వెంటనే స్నానం చేసి ఫ్రెష్ చేస్తాడు. ఆగండి. జయంతి, ఈ రోజు నుంచి ఇలా ఒంటరిగా చూసుకోవడం కుదరదు. ఈ అందాన్ని ఆస్వాదించే అవకాశం నాకు కూడా ఇవ్వడానికి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నాను. ప్రతిఫలంగా మీ ప్రేమ కూడా ఈ రోజు నుంచి నాకే సొంతం కావాలి. స్నానం చేసేస్తాను. చాలు, నా చెల్లెల్ని చూసింది. పాపం పెళ్లికి రాలేకపోయానని దిగులు పడుతోంది. వీలున్నప్పుడు ఒకసారి తను ఇక్కడికి తీసుకొద్దాం. ఇక మీరేం కావాలన్నా చేసుకోండి, నేను కాదన్నా. ఇప్పుడే గుర్తొస్తోంది. మనం రాగానే నేను తీసుకొని తన దగ్గరికి రమ్మని వర్మగారు చెప్పారు. ఏ వర్మగారు? నేను చెప్పాను కదా మా బాస్ గురించి. నా జీవితంలో నేను ఎక్కువగా రుణపడి ఉన్నది వర్మగారికి ఒకరికే. వీధిలో తిరిగే నాకు ఒక ఆధారాన్ని కల్పించింది వర్మగారే. ఈ ఇల్లు ఏర్పాటు చేయడం, మన పెళ్లికి కావాల్సిన ఖర్చు పెట్టడం అన్నీ ఆయనే.
నిజం చెప్పాలంటే ఆయనే నా సర్వస్వం. ఏవైనా కానివ్వండి, రేపు వెళదాం. మొదటి రోజు అయితే మనం ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే వచ్చేద్దాం. ఉమ్, వెళ్ళు, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. మ్, తిరిగి వచ్చాక మన ఫస్ట్ నైట్. ఓకే, వెళ్ళు. ఉమ్. వర్మ గారు బయటికి వెళ్ళినట్టున్నారు. అరే, డిఎస్పీ వచ్చే వరకు మీరు వస్తారని ఎదురు చూస్తూ కూర్చున్నా. ఎనీవే, మై హార్టీ విషెస్ టు న్యూలీ మ్యారీడ్ కపుల్. రండి, కూర్చోండి. కూర్చోరా. వీరే వర్మ గారు. మ్యారేజ్ వద్దామని అనుకున్నాను, తీరిక లేక రాలేకపోయాను. మనం వెళదామండి. ఇంత త్వరగానా? ఏంటి జయంతి మూడీగా ఉన్నావు? మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, జాలీగా సెలబ్రేట్ చేసుకుందాం. నా మిసెస్ ఇప్పుడు ఇక్కడ లేదు. వాళ్ళ ఊళ్ళో ఏదో జాతరట చూడడానికి వెళ్ళింది. 2 రోజుల తర్వాత వస్తుంది. పర్వాలేదు, తను పరిచయం చేసుకోవడానికి ఇంకా టైం ఉంది కదా. ఇతను సూర్యప్రకాష్ రావు, డిఎస్పి. గోపి మా అందరికీ ఎంతో కావాల్సిన వాడు, అందుకే ఇంత సంతోషం. 1 ఆ, minute. ఫోన్ రింగ్ అవుతుంది, నేను వెళ్ళి చూసి వస్తాను. అయ్యో, జయంతి వాసురావు, నీ రూపాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. చివరికి నువ్వే ఎక్కడికి రాక తప్పలేదు. తల ఉంచుకున్నా సరే విజయం నాదే. దాన్ని సాధించడానికి ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతాను. గోపి నీ మెడలో తాళి కట్టింది నా బలవంతం వల్లే. లేదు, నేను ఇలాంటివి నమ్మను. వద్దు, నేను అవన్నీ మర్చిపోతాను. గోపికి ఇది ఎన్నటికీ తెలిసే అవకాశం లేదు. వాడితో పాటు ఓ కోటీశ్వరాలను నువ్వు ఇక్కడికి గెలపచ్చు. కానీ దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకండి. మేము ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాం, ప్లీజ్. ఛే, ఏంటి ఇంత అవివేకంగా ప్రవర్తిస్తావు? ఆ అమ్మాయి భయపడిపోయింది. నువ్వు ఇక్కడ కూర్చో. అతని గురించి నువ్వేం పట్టించుకోక జయంతి. ఏంటి, ఏమైంది సార్? జయంతి, ఇలా అవమానించడానికేనా నువ్వు నా వెంట వచ్చింది? ఏమండి, నేను మాట్లాడుకో. ఇంత బాధపడ్డానికి అక్కడ ఏం జరిగిందని? ఛే, ఆయన ఏమనుకున్నాడో ఏమో. ఏమండి, అది కాదండి. చేతి, అందరి ముందు అవమానపరిచి ఇప్పుడు బతిమాలుతున్నావు. చేసింది చాలు. హలో, అవును, నందిని. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా? బెంగళూరు నుంచి అక్క. అక్క, నా వాయిస్ మర్చిపోలేదు కదా? నా ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు నీ పెళ్లి వాయిదా వేసిండాల్సిందక్క. నీకు అసలు విషయం తెలుసా? నేను నీ పెళ్లి ఎంతో గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను. శ్యామ్, డోంట్ డిస్టర్బ్. కాదు, అది నా ఫ్రెండ్ శ్యామల. బావగారు లేరా? ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు. నాకు సంతోషంగా ఉంది నందిని. ఎగ్జామ్ జాగ్రత్తగా రాయాలి. అలాగే కా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. బాయ్ అక్క. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. ఏయ్, త్వరగా రా. నేను డ్రాప్ చేసిన తర్వాత నేను క్లబ్కు వెళ్ళాలి. ఏ,
5 నిమిషాలు లేట్ అయినంత మాత్రానా క్లబ్ లో నీ పేరు తీసేయర్లే. వి షుడ్ ఆల్వేస్ కీప్ పంచువాలిటీ. నువ్వు వెళ్తుంటావే, అలాంటి యోగా సెంటర్ కాదు అది. తప్పకుండా విఐపీలు అందరూ కలుసుకునే కాస్మోపాలిటన్ క్లబ్ అది. అర్థమైందా? విఐపీలు మాత్రమే కాదుగా, అక్కడ హై సొసైటీ అమ్మాయిలు కూడా ఉంటారు. త్వరగా వెళ్ళు. కోప్పడికే నా రాణి. రా వచ్చి కూర్చో. రా. నువ్వు తప్పుకో. మినిస్టర్ కొడుకో ఆ జయంతిని మనం తప్పించినట్టు ఫీల్ అవుతున్నాడు. ఛే, ఇప్పుడేం చేద్దాం? వాడు విరోధిగా మారితే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు. వాడి తాత అడ్డుపడ్డా సరే కాంట్రాక్ట్ మనకే వస్తుంది. ఇంతకు ముందు రప్పించినట్టే బెంగళూరు నుంచి ఇద్దరు కాల్గాల్సిన రప్పిస్తే రప్పించాలా వద్దా అన్నది మనం వాడు వచ్చాక నిర్ణయిద్దాం. అది తెలివి చూపించాడో నేను వాడిని వదిలిపెట్టను. నువ్వురా. రామ్మా. జాగ్రత్తమ్మా. ఇలా ఇవ్వు. నేను లేనని రోజు పార్టీలు జరుగుతున్నాయా? తెలీదమ్మా, నేను ఇవాళే వచ్చాను. అమ్మా మెల్లగా మెల్లగా. జాగ్రత్త. అమ్మా. అమ్మాయి, విజయ్కి ఏమైనా తినడానికి పెట్టు. ఉదయం అనగా వచ్చాడు, బాగా ఆకలేస్తూ ఉండొచ్చు. అలాగే. అమ్మా నీకేం కావాలి? నాకిప్పుడు ఏమీ వద్దు, ఆ. నువ్వు వెళ్ళు. ఏయ్ ఆ? రా జూలీ. వద్దు, 2 రోజులాగా వస్తానని చెప్పావు కదా, ఎక్కడికి వెళ్ళావు 2 రోజులు? అది తర్వాత చెప్తాను, నువ్వు ఇంట్లోకి రా. నేను రాను, నాకు భయం. దేవికి అమ్మ దగ్గర ఉంది, ఎవరూ చూడరు. నీకు బహుమతి ఇస్తాను రా. విజయ్. ఆ? ఛ, ఆ చదువుకునే పిల్లకి సైకిల్ అవి చేసి ఎందుకు నువ్వు ఇలా చెడగొట్టాలని చూస్తున్నావు? అబ్బాయి గారికి త్వరగా పెళ్లి చేయమని నాన్నగారితో చెప్పాలి.
నేను ఓ విషయం చెప్తే మీరు కోప్పడరు కదా? ఏంటి? అది మనం మా ఇంట్లో ఉందామండి. ఇక్కడేంటి ప్రాబ్లం? ఈ కాలంలో మనకి ఇలాంటి సహాయం ఎవరు చేస్తారు? వర్మగారితో ఉంటే ఇలాంటివి ఎన్నో పొందొచ్చు. పొందండి, కానీ దయచేసి నన్ను బలి చేయకండి. నువ్వు అనవసరంగా వర్మగారిని అపార్థం చేసుకుంటున్నావు. ఆయనే నా ఈ స్థితికి కారణం. దాని కృతజ్ఞత చెప్పడానికి భార్యను అతని తాకట్టు పెట్టాలా? అదేగా అంటున్నారు. జయంతి, తల్లిదండ్రులు లేకుండా పెరిగిన వాళ్ళమండి నేను, నా చెల్లెలు. మీరు నన్ను కోరుకున్నప్పుడు జీవితంలో అనుభవించిన కష్టాలకు విమోచనం కలిగిందనుకున్నాను. వద్దు గోపి, మనకు అతని సహాయం వద్దు. అతడు మనల్ని వంచిస్తాడు. చాలు. నీకేం తెలుసు వర్మగారి గురించి? మీతో స్నేహం కాకముందే అతని నిజస్వరూపం చూసిందాన్ని నేను. ఇప్పటికైనా మీకు అది చెప్పలేదంటే నాకు మనశ్శాంతి ఉండదు. వర్మగారు నీకు ముందే తెలుసా? అవును, వర్మ. అతని రూపం నేను ఎప్పటికీ మర్చిపోను. కొన్నేళ్లకు ముందు ఈ వర్మ దగ్గర వర్క్ చేస్తూ ఉండేవాడు మా నాన్న. నా ఉద్యోగం కోసం నన్ను తీసుకొని మా నాన్న వర్మ దగ్గరకు వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కమింగ్. వాసురావు కూతురు కదా? ఎవరు గుడ్ నేమ్ ప్లీజ్? జయంతి. జయంతి వాసురావు. ఓ, ఏ గుడ్ సెట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా నాన్నగారు కింద. కిందే ఉండనే. ఇంటర్వ్యూ చేసేది నిన్నే కదా. నీకు ఉద్యోగం దొరికిందంటే ఆయన కష్టాలు తీరిపోతాయి. ఏమిటి జయంతి నీ క్వాలిఫికేషన్? సర్టిఫికెట్స్ అన్ని ఇందులో ఉన్నాయి సార్. నా కంపెనీలో నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఈ సర్టిఫికెట్స్ ఏమీ అవసరం లేదు. నీకున్న అందం ఒక్కటి చాలు. సార్ నేను ఆ, నేను ఊరికే తమాషా కన్నాను. డోంట్ వరీ. సారీ జయంతి, ఈ టైంలో నేను ఒకరికి అపాయింట్మెంట్ ఇచ్చాను. అదేమంత ఆలస్యం కాదు. నువ్వు 5 నిమిషాలు నా గదిలో వెయిట్ చేయి. కమా. ఆయన కాసేపు వెయిట్ చేస్తాడు. నీ పని కంటే ఆయన పని అంత గొప్పది కాదులే. కూర్చో. ప్రస్తుతానికి నీకు నా ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం ఇస్తాను. నీకు తగిన తెలివితేటలుంటే జిఎంఓ కూడా కావచ్చు. సార్ ప్లీజ్. భయపడుకో. ఈ విషయం వేరే ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు. చేయండి. వెయ్. అతనితో సహవాసం మనకొద్దు గోపి. నిజంగా నీకు ఇలాంటి గతం ఉన్నట్టు నాకు తెలియదు జయంతి. నన్ను క్షమించు. నేను ఎన్నో దుర్మార్గాలకి అండగా ఉన్నాను. కానీ నేను ఎవరికి వదిలిపెట్టను. ఎవ్వరికి వదిలిపెట్టను. మీరు బలవంతం చేసినందువల్లనే నేను అంగీకరించాను. తెలుసు కదా, ప్రతిపక్షం అప్పుడే అసెంబ్లీలో గొడవలు ప్రారంభించారు. నేను ఎన్నో విధాలుగా ప్రెషర్ చేయడం వల్ల మీ కాంటాక్ట్ ఇప్పించడానికి నాన్నగారు ఒప్పుకున్నారు. మేము అనుకున్నట్టు జయంతి మా దారికి రాలేదు. లేదంటే నిన్ననే వచ్చి మీ ఒళ్ళో వాలుండేది.
ఫీల్ అవ్వకండి. ఏవైనా సరే ఈరోజు మీరు ఎంజాయ్ చేయొచ్చు. గోపితో నేను అన్ని విషయాలు మాట్లాడా. సరే నువ్వు వెళ్ళి తను తీసుకురా. సార్ తనకి ఒంట్లో బాగోలేదని పడుకుంది. డాక్టర్ దగ్గరికి వెళదామంది. రేయ్, నా దగ్గర తమాషాలొద్దు. అది ఏడుపు ముఖం పెట్టగానే నీ మనసు మారింది కదా. వెళ్ళు. తన అనారోగ్యం ఇక్కడ నయమవుతుందిలే కదు రాజారావు. సార్ చూడు గోపి, నువ్వు వెళ్ళి ఏదో విధంగా సర్ది చెప్పి తను ఇక్కడ తీసుకురా. అందరూ మొదట ఇలాగే ఉంటారయ్యా. కొన్నాళ్ళు గడిచాక తనంతటా తానే మారుతుంది. అంతేకాదు, చేసుకున్నవాడే నువ్వు ఉన్నావు కదా, ఏదైనా గొడవలు వస్తే నువ్వే సర్దుకుపోవచ్చు కదా. అవును, డిఎస్పీ చెప్పిందే కరెక్ట్. సరే నువ్వు వెళ్ళు. దేశంలో వేరే అమ్మాయిలు లేరని కాదు, ఇది నా పంతం. ఈ స్వీట్ రివెంజ్. మొత్తం లాగేసావా? ఏదో కొద్దిగా ఉంది. సరే నువ్వు దిగు, నేను ఫాలో చేస్తాను. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. అయ్యో, మ్మ్. ఏం చేద్దాం? ఉదయమే ట్యాంక్ ఫుల్ చేయించాను. మరి ఏమైనట్టు? ఇదిగో. ఏం చేద్దాం? ఉదయమే ట్యాంక్ ఫుల్ చేయించాను. మరి ఏమైనట్టు? ఇదిగో ట్యూబ్ ఊడిపోయింది చూడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఆటో ఏదైనా వస్తుందేమో చూద్దాం. సరే. ఏంటి గోపి, ఏమైంది? ఇక్కడికి వచ్చేటప్పటికి పెట్రోల్ అయిపోయింది. ఏంటి గోపి ఇది? కొత్త పెళ్లి కూతురు ఎక్కించుకుని బైక్ తోలుతున్నావు, అప్పుడే పెట్రోల్ అయిపోయిందా? సరే ఓ పని చెయ్యి, నా బండి ఎక్కండి, నేను దించేస్తాను. మీకెందుకంటే అనవసరం శ్రమ, మేము ఏదైనా ఆటోలో వెళ్ళిపోతాం. ఇలా ఎటు కంటేలో ఆటో కోసం ఎదురు చూస్తారా? ఓ పని చెయ్యి, నన్ను రాజారావు ఇంట్లో దించేసి నువ్వు కారు తీసుకెళ్ళు. రేపొస్తే చాలు, వచ్చి ఎక్కండి. కూర్చో. ఇదే రాజారావు గారు. రా ఒకసారి చూసి వెళ్దాం. మీ ఆవిడ్ని పిలువు. రా పలకరించి వెళ్దాం. రా. దేనికెందుకు సందేహించడం, వెంటనే వెళ్ళిపోవచ్చు. రండి రండి. ఆహా, రండి రండి రండి. కూర్చో. కొత్తగా పెళ్ళైన దంపతులు కదా మీరు, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. ఉండండి, కూల్ డ్రింక్స్ తెస్తాను. రాజారావు గారు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. కుటుంబం అంతా టౌన్ లో ఉంది. ఇక్కడ చిన్న తోటలు ఫ్యాక్టరీలో ఉన్నాయి. గొప్ప ధనవంతుడు. ఇతను ఎప్పుడు ఇంతే, నన్ను ఊరికే పొగుడుతూ ఉంటాడు. నేను సాధారణ మనిషినే. అవును, మీకు ఇవ్వడానికి ఏమీ లేదు. వచ్చాక ఏమీ ఇవ్వకుండా ఉంటే అది పద్ధతి కాదు కదా.
ప్రస్తుతం ఈ డ్రింక్స్ తో సరిపించుకోండి. బ్రహ్మాండమైన విందు ఆలస్యం చేయకుండా ఏర్పాటు చేస్తాను. హ్మ్. గోపి అదృష్టవంతుడు. ఇంత అందమైన అమ్మాయి భారీగా రావాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఈ రోజంతా మందు కొట్టి టైం వేస్ట్ చేయకూడదు. ఈ కాస్త ఓవరేం కాదు, కొద్దిగా కిక్కు, అది ఓ సుఖమే కదా. బంగినపల్లి మామిడి పండు లాంటి పిల్ల ముందున్నప్పుడు వేరే మొత్తెందుకు? Cheers. వాళ్ళు లేచేలా ఉన్నాడు, వెళ్ళి పడుకోబెట్టండి. రా. వద్దు వద్దు వద్దు. కానీ తాగ. ఇప్పుడు డిఎస్పీ గారి మొహం కళకళలాడుతోంది. ఎలా ఉందిరా పిల్ల? జయంతి, జయంతి ఎక్కడ? ఆ రూమ్ లో ఉంది, ఇక నువ్వు తీసుకెళ్ళొచ్చు. జయంతి, నేను కొంచెం మందు ఎక్కువ కొట్టాను.
టైం గడిచిపోయిందో తెలియలేదు. మీకు తెలియంది టైం మాత్రమే కాదు, నా జీవితమే నాశనం అయిపోయింది. ఎందుకు నన్ను మోసం చేశారు? నేను మీకు ఎలాంటి ద్రోహం చేయలేదే. వంచకుడు నువ్వు, మోసగాడు నువ్వు. జయంతి, జయంతి, నేను వద్దు, నువ్వేం చెప్పొద్దు. ఇంకా నా దగ్గర నటించద్దు. ఇలా మరోసారి నువ్వు ఎవరిని మోసం చేయలేవు. జయంతి, జయంతి, నిజం తెలియకుండా నన్ను మోసం చేశారు. నేను తెలుసుకోలేకపోయాను. నన్ను వంచారు జయంతి, వంచారు జయంతి. నిజం నాకు తెలియకుండా వంచారు. ఓరి దేవుడే, వీళ్ళకి ఏమైనా ఏంటంటే మనం సమాధానం చెప్పాలి. జయంతి, వీళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ చేర్పిద్దాం. నేను వెళ్ళి కారు తీసుకొస్తాను. వీడి ప్రాణాలు కాపాడామంటే తర్వాత వీడు మనల్ని ఊరికే వదిలేస్తాడనుకుంటున్నావా? ఈ అమ్మాయి మన అందరినీ నాశనం చేయకుండా వదిలేస్తున్నా. మరి ఇద్దరిని లేపేద్దామంటారా? జయంతి. నో, దీనికి ఒకటే మార్గం ఉంది. వీడు చచ్చాడంటే ఆ నేరం దీని మీద మోపచ్చు. దాంతో దీని శని అవుతుంది. పాపం గోపి. ఉమ్, నన్ను కాపాడండి సార్. నేను నేను బతకాలి సార్. ఎవరి కోసం వచ్చారు? గోపికృష్ణ గారి కోసం వచ్చాను. గోపీకృష్ణ ఆయన ఎవరు? ఆయన మా అక్క జయంతి ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు. మీకు విషయం తెలీదా? ఏంటి? ఆ అమ్మాయి వాళ్ళ ఆయన్ని ఖూనీ చేసి జైలుకి వెళ్ళింది. హలో, ఏదిలే, అదంతా డిఎస్పీ కావాల్సినట్టుగా ఫ్రేమ్ చేశాడు. ఆ జయంతి నేరాన్ని ఒప్పుకుని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఇంకా భయపడాల్సిందేం లేదు. లేదు లేదు, ఇతర విషయాలు తను చెప్పలేదు. లేదు, నీకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఓకే, అన్నట్టు మరి
వీలైనంత త్వరగా నాన్నతో ప్రాజెక్ట్ విషయం. చాలు చాలు, అవన్నీ నేను చూసుకుంటాను. వీలైనంత త్వరగా నాన్నతో ప్రాజెక్ట్ విషయం. చాలు చాలు, అవన్నీ నేను చూసుకుంటాను. ఎలాంటి వాడో చూసావా? అడిగింది అడిగినట్టు వాడికి వెంటనే సమకూర్చాలట. ఇంత త్వరగానా? వాళ్ళ నాన్న ఫారిన్ టూర్కి వెళ్తున్నాడట. లండన్కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన పార్టీ లీడర్ని కలుసుకోవడానికి. దానికి మనమే డబ్బు ఇవ్వాలా? ఖజానాలో డబ్బు లేనందువల్ల అతనికి విమాన టికెట్ దొరుకుండదు. గవర్నమెంట్ పాపరైంది. అతని దగ్గరికి వెళ్తోంది డాలర్స్ స్విస్ బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి. ఎలాగా? బ్లాక్ లోనో హవాలో ఏదో విధంగా. మనం ఇక్కడ కడుపు రగులుతూ కూర్చొని ఉంటే అతనికేమో బ్లాక్ మనీ హవాలా కావాలా? ఎవ్వరూ చెయ్యి వేయక ముందే అనుభవించాలని ఎంత ఉత్సాహపడ్డారు. దీని మీద ఏ కేసో ఎంక్వైరీనో వస్తే దాంట్లో ఆ తండ్రి కొడుకులకిద్దరికీ భాగం ఉందని చెప్పాలి. మీరు అదే విషయాన్ని మాటి మాటికి గుర్తు చేస్తూ ఉండగానే నేను చెప్పాను కదా, అలాంటి సంఘటన ఏది జరగలేదని. మందు కొట్టిన గోపికి జయంతికి మధ్య గొడవ జరిగింది. గొడవలో ఆమె కత్తితో పొడిచింది. వాడు చచ్చాడు, అంతే కదా? ఏంటి నందిని, నేను చెప్పాను కదా జైలుకి వెళ్ళి మీ అక్కని చూడొద్దు అని. జైలు ఊచలు పట్టుకుని నిలబడ్డా అక్క రూపం నా మనసులోంచి చెరిగిపోవడం లేదు. రిమాండ్ పూర్తి కాకుండా జామీన్ దొరకదు. ఆలోగా మనం చేయవలసినవన్నీ చేద్దాం. నేను అడ్వకేట్తో మాట్లాడాను. ప్రస్తుతం నువ్వు పరీక్షల మీద శ్రద్ధ ఉంచు. లేదు శ్యామ్, అక్క ఈ అవస్థలో ఉండగా చదవడం నా వల్ల కాదు. నా కోసమే అక్క కష్టపడింది. నా జీవితం స్థిరపడే వరకు తన మనసులో పెళ్ళనే మాటకే తావులేదంది. చివరకు అందరూ కలిసి పెళ్లి జరిపించింది ఇలా జరగడం కోసమేనా? విషయం అంతా జయంతి చెప్పిందిగా నందిని. జరిగిందేదో జరిగింది. జయంతికి జరిగిన అన్యాయం కోర్టు వారికి బోధపడితే బహుశా శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. వర్మ, అతడే దీనికంతటికి కారణం. అక్క మీద ద్వేషం ముందే అతని మనసులో ఉంది. ఇద్దరి జీవితాల్ని నాశనం చేసి డబ్బు పరపతిని ఉపయోగించి తప్పించుకోవడానికి నేను అవకాశం ఇవ్వను. దానికి ఏ త్యాగం చేయడానికైనా నేను సిద్ధమే. శ్యామ్ను తోడుంటావా? తప్పకుండా. నీకోసం చేయటం త్యాగం కాదు, బాధ్యతగా భావిస్తున్నాను. నేను నీ వెంటే ఉంటాను. అధికార మదాంధుల చేతుల్లో అమాయకపు స్త్రీల జీవితాలు ఇక నుంచి నలిగిపోకూడదు. లెక్కకు మించి లాభాలు ఆర్జించడం తెలిసిన అధికార దళారులను మనం ఎదిరించాలి. అది మన అల్లవుతుందా? కావాలి. నేను ఒంటరిదాన్ని కాదు. ఎందరో ఉడుకు రక్తం గల యువకులు ఈ యుద్ధంలో నాతో పాటు పాల్గొంటారు. అయితే పనికొస్తాయి. అయినా కోర్టులో ఇలాంటి సెంటిమెంట్స్ వల్ల ఏం ఉపయోగం ఉండదు. చాలా బలమైన సాక్ష్యాలు కావాలి, సాలిడ్ ఎవిడెన్స్. అవి ఉన్నాయా? నిజాన్ని విన్న తర్వాత నువ్వు తగిన సహాయం చేస్తావనే తనని నీ దగ్గరికి తీసుకొచ్చాను. వకీలు వృత్తి కంటే నీకు ఇష్టమైంది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనుకునే ఇక్కడికి వచ్చాం. నీకు ఇబ్బందిగా ఉంటే మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి? కూర్చోండి, కూర్చో. ఆవేశపడినంత మాత్రాన కుదరదు. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం లోతైన ఎన్నో కత్తిపోట్ల వల్లనే గోపికృష్ణ మరణించాడు. భర్తను చంపింది తనేనని జయంతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. అయితే తను ఒక్క పోటు మాత్రమే పొడిచాను అంది. మిగతా పోట్లన్నీ గోపీకృష్ణని పొడిచింది ఎవరు? కోర్టును నమ్మించేదలా? అప్పటి ఆవేశంలో అక్క తప్పు చేసింది కరెక్టే. కానీ వాస్తవానికి తను చెప్పిందే కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. నాకు అనిపిస్తోంది. మీ అక్క పొడిచింది ఒక పోటు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చాలా పోట్లున్నాయి. రెండు సరిపోవటం లేదే. సంఘటన జరిగిన చోట ఉన్న వేరే ఎవరైనా ఎందుకు చేసి ఉండకూడదు? వర్మే ఖచ్చితంగా చేసుంటాడు. అందుకే చెప్తున్నాను, సాక్ష్యాలు కావాలి, లేదంటే సృష్టించాలి.
అక్కను రక్షించడానికి ఎలాంటి త్యాగం చేయడానికైనా నేను సిద్ధమే. నేను కూడా. నువ్వు సిద్ధంగా ఉన్నానంటే మనం ఒకసారి ప్రయత్నించొద్దాం. ఏ క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఒకవేళ మనం ఇందులో గెలవచ్చు, అదర్వైజ్ యూ షల్ లూజ్ ఈవెన్ యువర్ లైఫ్. డిఫెన్స్ మినిస్ట్రేట్ లో కొమ్ములు తిరిగిన వాళ్ళని పట్టుకోవడానికి tehanla.com ఢిల్లీ ఆఫీసు వాళ్ళు కనిపెట్టిన ఒక కొత్త టెక్నిక్ ఇది. మనము ప్రయత్నించవచ్చు. కరిసిన పావునే తీసుకొచ్చి విషాన్ని లాగించే విద్య. నువ్వెళ్ళరా? ఎక్కడిదిరా ఈ కొత్త రంభ? తెలియదు సార్, కొత్తగా వచ్చింది. Hello? Oh, it's you. No, I can't come today. ఏంటి అది మాట్లాడేది? నా బొంద. చాలు చాలు. చూడు, ఆ ముసలాన్ని వశపరుచుకుంది చాలు. అందుకని ఈ దీని నుండి బజార్ను పడేకు. ఫోన్ నెంబర్ కావాలంటే వెయిటర్ ఇచ్చేసి వెళ్ళు. మొదట ఎవరి వల్ల ఇరుక్కుంటారో చూద్దాం. సరేనా? పెట్టేనా? బాయ్. ఇది ఓకే. అవును, మన స్పైగల్ ఆపరేషన్ స్టార్ట్ అయిందా? స్టార్టింగే బ్రహ్మాండంగా ఉంది. బహుశా సుకుమారే వల్ల పడొచ్చు. వెరీ గుడ్. నందిని హోటల్లోనే ఉండను. నీ ధ్యాస అంతా ఎప్పుడు హోటల్ మీదే ఉండాలి. అలాగే. ఏంటి నువ్వు ఇలా నించుని చూస్తున్నావంటే నాకు మాట వస్తుంది. బుద్ధిగా వెళ్ళి చదువుకో.
నువ్వు ఇలా నించుని చూస్తుంటే నాకు మాట వస్తుంది. బుద్ధిగా వెళ్ళి చదువుకో. కమాన్ కూర్చో. మ్యామ్ సార్, హలో, ఎస్ నీలిమ్నే. ఆ రాజారావు. ఓ, అర్థమైందిలేండి. మెళ్ళో చైన్ వేసుకుని ముద్దుగా ఉంటాడే అతనేనా? కలుసుకుందాం. వస్తాను. ఎక్కడికి? చంద్ర రెసిడెన్సీ. రూమ్ నంబర్? ఓకే, ష్యూర్. కానీ పరాయి వాళ్ళెవరికి తెలియకూడదు. ఓకే. ఏయ్, భయపడాల్సింది ఏమీ లేదు నందిని. ఇది ఒక లక్ష్యం కోసమే కదా. ఎలాంటి ఆపద కలిగినా నీకు తోడు నేనున్నాను. షూర్. డోంట్ బి అప్సెట్ మై డియర్. ట్రై టు మేనేజ్. అంతా సర్దుకుంటుంది. వెళ్ళరా. నందిని, కెమెరా ఆన్ చేయటం మర్చిపోకు. మహా అయితే అరగంట. ఈలోగా నువ్వు తప్పించుకునే అవకాశాన్ని మేం కల్పిస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో, డిఎస్పీనే. ఎక్కడ? హలో, డిఎస్పీనే. ఎక్కడ? ఓ రాజారావా? సరే, నేను వస్తున్నాను. ఓకే. మీరెవరు? ఎవరు మాట్లాడేది? హలో, I'm Neelima Koirala. Glad to meet you, Mr. Rajarao. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Come on, sit down, man. తాగడానికి ఏం తీసుకుంటావు? టీ గాని, కాఫీ గాని, కూల్ డ్రింక్ గాని? Oh, nonsense. I like only hot. నిజమా? అలా అయితే రెడీగా ఉంది. కాస్త ధైర్యంగా ఉంటుందని నేను నిన్నే తెప్పించుకున్నాను.
నిజానికి మీరు చాలా ధైర్యస్తులని నేను విన్నాను. అలా అని ఎవరు చెప్పారు? అది కాదు, అందరూ చెప్తుంటే విన్నాను మీరు గొప్ప శ్రీమంతులని. తీసుకో. థ్యాంక్స్. నిజం చెప్పనా, ఇంతటి అందమైన అమ్మాయిని నా జీవితంలో మొదటిసారి చూశాను. మొదటిసారా? కాదు, పరిచయం కావడం. అందువల్ల నీకు భయంగానే అనుమానంగానే ఉందా? అలాంటిదేమీ లేదు. నిన్ను దగ్గరగా చూస్తుంటే భయం అంతా ఎగిరిపోయింది. అన్నట్టు నీలిమా, మీ ఇల్లు ఎక్కడా? రాజమండ్రి. అయితే నువ్వు తెలుగమ్మాయివే. పేరు విని నేపాలి అనుకున్నాను. లండన్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ని నేను. మేమిక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ కి ప్లాన్ చేస్తున్నాం. కన్సల్టెన్సీ కోసం ఒక మంచి ఏజెన్సీ కావాలి. దానికి మీ సహాయం కావాలి. సహాయమా? నేనేం సహాయం చేయగలను? నాకు సహాయం చేశారంటే ఏం కోరినా సరే మీ కోరిక తీరుస్తాను. ఏడు మాత్ర వేసుకుంటున్నావు, ఒంట్లో బాలేదా? ఇది అందుకని వేసుకోవడం లేదు. ఓ, ఇప్పుడు దానికి తగ్గ మాత్రలు ఇండియాలో కూడా దొరుకుతున్నాయా? ఉంటే నాకు కూడా ఒకటి ఇవ్వు, కొంచెం హుషారుగా ఉంటుంది. ఓ, అలాంటి అవసరం లేదు మీకు. ఇక్కడున్న కొందరు గొప్ప వాళ్ళ సహాయం నాకు కావాలి. మీరు మాత్రమే నాకు వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎవరు కావాలో చెప్పు మరి. మీ ఎంకే ప్రసాద్ గారు ఉన్నారుగా, వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన నాకు బాగా కావలసిన వాడు. ప్రసాద్ కొడుకు జయశంకర్ నా పార్ట్నర్. బిజినెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కర్మ. నువ్వేంటి ఇక్కడ? అదే నాకు తెలియాలి. 7 గంటలకి వర్మ దగ్గరికి రమ్మని చెప్పి తమరిక్కడుండి ఏం చేస్తున్నారు? నేను డాక్టర్ని మీట్ కావాలని వచ్చాను. కొన్నాళ్లుగా నడుము పట్టేసింది. పట్టినప్పుడు చూపించుకోకుండా రేపు చూపించుకోగలమా? కొంచెం తప్పుకోండి. మీ లీలలేంటో నేను చూశానుగా. తప్పుగా. ఇదేనా తమరికి నడుము పట్టడం అంటే? ఇన్నాళ్ళుగా ఎక్కడ దాచారండి దీన్ని? నన్ను గుర్తుపట్టలేదా? ముందే అడిగాను ఇన్ని. నాకు మిమ్మల్ని పరిచయం చేయమని. దాని గురించి ఈ రోజే కదా మనం మాట్లాడుకున్నాం. ఇక నేను బయలుదేరుతాను. మీ ఫ్రెండ్స్ మధ్య నేనెందుకు ఇక్కడ? అదే మనం మాట్లాడుకున్నాం కదా, ఎంపీ మంత్రి. అయినా మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హలో, ఏమైంది? నా బొంద. అత్యవసరమైన డైలాగ్స్ ని హైలైట్ చేసి తక్కిన ఎడిట్ చేద్దాం. మిగతా వాళ్ళు కూడా దొరికారంటే మాస్టర్ ప్రింట్ అవుతుంది. తర్వాత దీన్ని హాట్ సెన్సేషనల్ న్యూస్ గా టెలికాస్ట్ చేద్దాం. ఇంత రిస్క్ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఇండియన్ జర్నలిజం లో ఇదే ఫస్ట్ టైం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నందిని. మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అనుమానం కలిగిందంటే ప్రాణాలకే ప్రమాదం. అధికార మదంతో ఏం చేసినా భయపడిన పెద్ద చేపలు ఇంకా వలలో పడాల్సింది. తర్వాత ఎరా మంత్రి కుమారుడు జయశంకర్. నీనసేమిట్రా? విషయమేంటో తెలియని, మిగతా తర్వాత చూద్దాం. ఆ రాజారావుకు అవసరమైన ప్రధానికి మనం తోడుగా ఉన్నాం. ఇప్పుడు అతనికి ఏదో అవకాశం వచ్చిందని మనల్ని తోసేస్తాడా? నీకు తెలుసుగా రాజారావు స్వభావం. మెలిమెలలాడే రంగున్న పిల్లని గనక చూశాడంటే ఆ తర్వాత ఆయన కళ్ళు తాగిన కోతిలాగా గంతులేస్తూ ఉంటాడు. కారిక్, ఎన్నాళ్ళు మనం తిని వదిలేసిన ఎంగిల్ తినేవాడు.
జూలీ రా లోపలికి వెళ్దాం. వద్దు విజయ్, భయం వేస్తోంది. ఎన్టీఆర్ వెబ్సైట్ చూడాలని ఉందని నన్ను అడిగావు కదా, అది పదా. ఆ. ఆ. అయ్యో, ఏంటి అలా చూస్తున్నావు? కంప్యూటర్ నాన్నగారి రూమ్ లో ఉంది. ఎన్టీఆర్ బదులు ప్రస్తుతం నన్నే ఎన్టీఆర్ అనుకో. ఛే, ఏ జూలీ, అనవసరంగా నా కోపం తెప్పించుకో. కోపం వస్తే ఏంటి, భయపడతాననుకుంటున్నావా? మ్మ్. మ్మ్. ఏయ్, మ్మ్. ఆ, ఆ, రా. ఆ, అయ్యో. ఆ. ఏయ్. అబ్బా. చూడు, మ్మ్. దయచేసి. ఎవరికీ తెలియకూడదంటావు. నీ చెప్పనులే, కానీ ఓ కండిషన్. ఏంటి? అది సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. రారా, నీ కోసం ఎదురు చూస్తున్నాను. కూర్చో. ఒక విఐపిని పరిచయం చేస్తాను, కానీ నువ్వు నా కోరిక తీర్చాలి. ఆఫ్ కోర్స్. అది మీరు చెప్పాలా ఏంటి? నిన్న వెధవ ప్రసాద్ కారణంగా పానకంలో పుడకబడ్డటైంది. డోంట్ వరీ రాజారావు, మనకి ఇంకా టైం ఉంది కదా. ఎక్కడ వీపీ గారు? నేను వీపీనే కాదు, మీరంటే నాకు ఆరాధన. నన్ను ఆరాధిస్తున్నారా? ఆ, ఎగ్జాక్ట్లీ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేనిక్కడ మీకు అతిథిని, అది మర్చిపోవద్దు. మనం 5 నిమిషాలు ఒంటరిగా మాట్లాడదామా? వై నాట్? కమ్ ఆన్, మనం రూమ్ లోకి వెళ్దాం. ఆ. Come. This is our room. వావ్, బ్యూటిఫుల్. అతిథి దేవో భవ అన్నారు కదా. బిజినెస్ మ్యాగ్నెట్ మాత్రమే కాదు, మీరు చాలా రసికలు కూడా. నందిని తళుకులీనే నీలాంటి అందగత్తె ముందుంటే శిలలు కూడా కవితలు వల్లిస్తాయి. ఐ లైక్ యూ నందిని. బిజినెస్ టెన్షన్ మధ్యలో ఇలాంటి కొన్ని నిమిషాలు ఎప్పుడో ఒకసారి దొరుకుతుంటాయి. You're so nice and handsome. మ్మ్. బట్ ఇక్కడ వేడిని మాత్రం సహించలేకపోతున్నాను. విషయం గురించి సుకుమార్ చెప్పలేదా? మాకిక్కడ ఒక కన్సల్టింగ్ ఏజెన్సీ కావాలి. మీ మల్టీటెక్ గ్రూప్ కి దాన్ని అప్పగించాలనుకుంటున్నాను. వై నాట్? మీకు సపోర్ట్ చేయడానికి మాకు సంతోషమే. థ్యాంక్ యూ శంకర్. బట్ వన్ థింగ్, ఏజెన్సీ బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేయాలి మేము. ఇట్స్ క్వైట్ న్యాచురల్. నేను చెప్పేది ఏంటంటే, రీసెంట్ గా జరిగిన ఒక మర్డర్ కి సంబంధించిన కొన్ని రూమర్లు న్యూస్ పేపర్లో వచ్చాయి. అయినా నీకందులో బాధ్యత ఉన్నట్టు నేను అనుకోవట్లేదులేండి. అవును, అందులో నాకు ఎలాంటి బాధ్యత లేదు. ఆ వర్మగాడే కారణం.
కాపాడవలసిన స్థితిలో ఉండి ఒక వ్యక్తిని చంపాడంటేనే వర్మకు ఇలాంటివేం కొత్త కాదు. గోపి ఒక్కడే కాదు, అతను ఇంతకు ముందు ఎన్నో హత్యలు చేశాడు. నాకు నమ్మకం ఉంది మీ మీద. ఆ, శంభు. సంబంధించిన కొన్ని రూమర్లు న్యూస్ పేపర్లో వచ్చాయి. అయినా మీకందులో బాధ్యత ఉన్నట్టు నేను అనుకోవట్లేదులేండి. అవును, అందులో నాకు ఎలాంటి బాధ్యత లేదు. ఆ వర్మగాడే కారణం. కాపాడవలసిన స్థితిలో ఉండి ఒక వ్యక్తిని చంపాడంటేనే వర్మకు ఇలాంటివేం కొత్త కాదు. గోపి ఒక్కడే కాదు, అతను ఇంతకు ముందు ఎన్నో హత్యలు చేశాడు. నాకు నమ్మకం ఉంది మీ మీద. ఆ, శంభు. హనీమూన్కి వెళ్ళొచ్చిన నీరసరావు ఉన్నట్టున్నాడు, పెళ్లి కొడుకు. ఆ అమ్మాయి ఎక్కడ? అదిగో పైన. ఎక్కడ? స్వర్గంలోనా? చూడు, అధిక ప్రసంగాలు వదిలే. నిజంగా వాడిప్పుడు స్వర్గంలో ఈత కొడుతూ ఉంటాడు. ఛే, కామం తలకెక్కి ఇతని బుద్ధి మందగించినట్టుంది. మీరు నీళ్ళు ఇక్కడ ఉందనగానే పరిగెత్తుకొచ్చారుగా పడుచు కుర్రాళ్ళలాగా. ఫు! నేను ఇక్కడ గోర్ఖా పని చేస్తున్నాను రా, మంత్రి కొడుక్కి. అర్థం కాలేదా? బ్రోకర్ పని. నువ్వు ఇక్కడే ఉండు. పోలీసుల సెక్యూరిటీ కూడా ఒక ప్రెస్టేజే. నీళ్ళు, డియర్ నీళ్ళు, డార్లింగ్. ఊరికే నచ్చపెట్టకు శనిలాగా. हाय वर्मा जी, आप कैसे हैं? अच्छा हूँ. मुझे आपको कभी अकेला मिल सकती? आप बोलो, कभी भी मिल सकते. मैं भी आपको मिलने के लिए इंतजार करता हूँ. హలో, భరద్వాజ గారిగా నేను చెప్పిన క్యాసెట్ మాక్సిమం రేపు మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఓకే, తప్పకుండా. వెల్ డన్ నందిని, వెల్ డన్. యు హ్యావ్ ఏ గుడ్ న్యూస్. నిన్ను చూడటానికి ఒకరు వెయిట్ చేస్తున్నారు. నేను పిలుస్తాను. మేడం, ప్లీజ్ కమ్. అక్క, నందిని. అక్క, నందిని. అక్క. నా అన్నగారు ఇంతవరకు రాలేదా బాబు? లేదమ్మా. ఈ పరీక్షల్లో తప్పక పాస్ కావాలి. ఆ, నువ్వేంటమ్మాయి ఇక్కడ నేల మీద పడుకుంటావు? బయట రూమ్ లోకి వెళ్ళి పడుకో. ఉమ్.
అవసరమైతే నేను పిలుస్తాను కదా. అలాగే. ఇంతవరకు నీ మనసులో నా స్థానం ఏమిటా అని అర్థం కాకుండా నేను మదనపడుతూ ఉన్నాను. నా లిస్ట్ లో మొదటి పేరు నీదే. మొదటి పేరు నాదే, కానీ చూసిందేమో వాళ్ళు. వాళ్ళు చూసిన దానికంటే ఎంతో గొప్పగా మీకు నేను చూపిస్తాను కదా. అనవసరంగా ఆశలు పెంచుతున్నావు నువ్వు. నీకున్న ఆశలన్నీ నేను తీరుస్తాను. ప్రామిస్? ప్రామిస్. వన్ మినిట్, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే? ఓకే. Tehilna.com. Plug. ఏంటి తమరు భయపడిపోయారా? నేనే భూతాన్ని కాదు. మీరు చంపింది నన్ను కాదుగా, నా భర్తనే కదా. నువ్వెక్కడికెళ్ళా? తనెక్కడా? నీలిమ. నీలిమ కాదు, నా చెల్లెలు నందిని వాసురావు. నిన్నిక్కడికి రప్పించింది ఒంట్లో వేడిని తగ్గించుకోవడానికి కాదు. మా అక్క జీవితాన్ని నాశనం చేసిన నీ మేలి ముసుగును తొలగించడానికి నేను ఈ వేషం వేసింది. ఇద్దరూ కలిసి ఆడిన నాటకం అద్భుతం, కానీ మీరు వేసిన ప్లానే తుస్సుమంది. అధికారం, చట్టం ఈ వర్మ ముందు తల వంచుకోక తప్పదు. ఇద్దరు ఆడవాళ్ళు తలుచుకున్నంత మాత్రాన నన్ను ఏమీ చేయలేరు. ఆ రోజు నీ కళ్ళ ముందు మీ ఆయన కథ ముగించినప్పుడే నీ కథ ముగించాల్సిందే. అవసరమైతే అది ఇప్పుడు చేయడానికైనా వెనుకాను. ఈ కునుతో చెప్పుకొని వెళ్ళి. ఏం చేద్దాం? అక్క త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? శంకర్, నువ్వేంటి ఈ టైంలో? నీకు తద్దీనం పెడతామని చెప్పడానికి. విషయం ఏంటి చెప్పు. నువ్వు తీసుకొచ్చావు కదా ఒక వన్నెలాడిని, నాకిప్పుడు అది కావాలి. ఏమిటి? ఏమైంది? విషయం చెప్పు. జైలుకి వెళ్ళిన అక్కని రక్షించుకోవడానికి వచ్చింది. జరిగిందంతా బయటపడిందంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను. అన్నిటికీ కారణం నువ్వు ఒక్కడివే. అరే భగవంతుడా, అంతా మోసం. ఎక్కడికి వెళ్ళినా దాన్ని పట్టుకు తీరుతాను. పోనీ. నందిని, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు శ్యామ్. తుఫాన్ తర్వాత ఉన్నంత ప్రశాంతంగా ఉంది నా మనసు ఇప్పుడు. నాకు నువ్వంటే ఎంతో అభిమానం. అనుకున్నది సాధించడానికి నువ్వు చూపించిన తెగువ ఈ దేశంలో ప్రతి స్త్రీకి ఆదర్శం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నందిని. శ్యామ్, దుర్మార్గుల శనొదిలింది, ఇంకా ప్రేమాభిషేకం. అయ్యో అక్క, అయ్యో.
నెంబర్ ఎంత? 1 సెకండ్ సార్. 301. ఏమిటిది? ఎందుకు వచ్చారు మీరు? ఎక్కడే నీ చెల్లెలు ఆ ఝాన్సీ రాణి? తెలీదు. నడవే. నందిని వెళ్ళి మీ అక్కని పిలు. ఊరుదులు వెళ్ళిపోతున్నందుకు ఆవిడ బాధపడుతుందేమో. అయితే నువ్వు కూడా రా. ఏంటి ఏం కావాలి మీకు? యూనిఫామ్ వేసుకుంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నోరెత్తకురా. ఉళ్ళంతా వేడెక్కించి అందరినీ రెచ్చగొట్టి ఇది పారిపోయి వచ్చింది. నా విశ్వరూపం ఏంటనేది దీనికి చూపిస్తాను. ఆ క్యాసెట్ ఎక్కడే? నువ్వు దాన్ని ఎక్కడ దాచిపెట్టావన్నది నాకు చూపించాలి. మర్యాదగా ఉండు. మేము జర్నలిస్టులం. పెద్ద జర్నలిస్టు. ఇక్కడ జర్నలిజం నీకు నేను నేర్పిస్తాను. రావే. ఏయ్, నువ్వు రా. రావే. పదండి. మా అందరినీ జైల్లో తోసేసి మీరు సుఖపడదాం అనుకుంటున్నారేమో. వదిలిపెట్టను. మీరు అపార్థం చేసుకుంటున్నారు మిస్టర్ వర్మ. ఈ చర్యలన్నీ మా ప్రొఫెషన్ లో భాగమే. ప్రొఫెషనల్ మామిడికాయ బత్త. ఇది వయ్యారంగా చంకలో వీడియో కెమెరా పెట్టుకొని అందరితో కులుగుతూ ఒగలుబోతూ తిరగడమేనా మీ ప్రొఫెషనల్ లో భాగం? మైండ్ యువర్ వర్డ్స్. మీ డబ్బు అంతస్తును చూసి ఒళ్ళు మర్చి వచ్చారనుకుంటున్నారా? పంచిన దగ్గ కుట్రలు చేసి ఆర్జించిన కోట్లు ఇక మిమ్మల్ని రక్షించవు. ఆపవే అధిక ప్రసంగం. క్యాసెట్ను చూపించి రాజకీయ నాయకులు బెదిరించడం లాంటివన్నీ ఢిల్లీలో. వర్మ గ్రూప్ ని అంతం చేయాలని చూస్తే వదిలిపెట్టను. లేదు వర్మ గారు. ఏ నిమిషంలోనైనా మీ కపట వేషం లోకమంతటా తెలుస్తుంది. దాంతో మీ అహంకారం తగ్గుతుంది. ఇంకా చూస్తారేంట్రా? ఈ సిగ్గు శరం లేని వాళ్ళందరినీ పట్టుకుని కట్టి పడేయండిరా. బజార్ రౌడీల్లాగా 4 డబ్బుల కోసం మన స్టేట్ పరువు నమ్మడానికైనా వెనుకాడిని మీకు హిందూ స్త్రీకున్న శీలం విలువ ఎలా తెలుస్తుంది? తెలుసులేవే, బాగా తెలుసు. శీలం విలువ కాదు, నీ పొగరు విలువ. రావే. నందిని, మనీ పవర్ తో ఏదైనా సాధించగలం అనుకుంటే వీలు కాదు మిస్టర్ వర్మ. చట్టం సంఖ్యల నుండి ఇక మీరు తప్పించుకోవడం సాధ్యం కాదు. ముఖ్యాంశాలు. ఈ తరం రాజకీయ నాయకుడైన కృష్ణవర్మ గారి డ్రైవర్ గోపికృష్ణ మరణం గురించి టెహల్నా.com సేకరించిన సాక్ష్యాధారాల గురించి అసెంబ్లీలో ఈ రోజు ఇరుపక్షాల వారికి జరిగిన వాగ్వివాదంలో ఈ కేసుకు సంబంధించిన వారు ఎంత గొప్పవారైనా, ఉన్నత పోలీస్ ఆఫీసర్లైనా చట్టానికి అతీతులు కారని వారిని వెంటనే కస్టడీలోకి తీసుకోవాల్సినదిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.